వేసిన ఇళ్లని టార్గెట్ చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన కోస్గి పోలీసులు. నారాయణపేట జిల్లాలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోస్గి పోలీసులు నారాయణపేట సిసిఎస్ పోలీసుల సంయుక్త బృందం వేగంగా అరెస్టు చేసి దొంగలించిన నగదులో 6,88,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తెలిపారు. జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 54/2026 సెక్షన్ 331, 305 బిఎన్ఎస్ కేసును పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో వేగంగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పత్రికా సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ వెల్లడించారు. నిందితుడు ఏదుల బాబు, తండ్రి చెన్నయ్య, వయసు 42 సంవత్సరాలు, లింగయ్యపల్లి గ్రామం, గండిడ్ మండలం, వృత్తిరీత్యా ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కోస్గిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను గమనించిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడి ఇంటి నుండి 6,88,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం దొంగలించబడిన నగదు 10 లక్షలని తెలిపారు. నిందితుడు 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మొత్తం 18 ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కోస్గి, కుల్కచర్ల, మురికల్, మహమ్మదాబాద్, మద్దూర్, నారాయణపేట, వికారాబాద్, డోమా, మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, చెడు అలవాట్ల కారణంగా నిందితుడు పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ఇనుప పరికరాలతో తాళాలను పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగలించేవాడని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. మార్నింగ్ కోస్గి సంపల్లి దగ్గర చెక్ పోస్ట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న టూ వీలర్ని పట్టుకున్నప్పుడు ఒక మనిషిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో అతను ఎవరిని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అతను ఏడుల బాబు, 42 years, ప్రైవేట్ డ్రైవర్ ఫ్రమ్ లింగయ్యపల్లి విలేజ్, గంధీడ్ మండల్. ఇతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఒక 18 కేసెస్లో ఉన్నట్టు మనకు సమాచారం తెలిసింది. తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్స్లో మన కోస్గిలో ఒక అఫెన్స్లో క్రైమ్ నంబర్ 54/2025లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. అతను రెగ్యులర్గా ఇంతవరకు మన జిల్లాలో 7 కేసులో ఉన్నాడు. అలాగే బయట జిల్లాలో 10 కేసెస్లో, అంటే వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట్, ఇట్లా 18 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు మనకు తెలిసింది. ఇతని మోడస్ ఆపరేండి ఏదంటే ఎక్కడెక్కడ విలేజ్లో వెళ్ళడం, విలేజ్కి వెళ్ళేసి అక్కడ ఏది ఓపెన్ హౌసెస్ ఉంటాయి అండ్ డే టైంలో, మెజారిటీ ఇతను డే టైంలో చేస్తాడు, ఎక్కడ ఓపెన్ ఉంటుంది అవి. అలాగే ఒకసారి రీకీ చేసుకుని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఎవరు లేని ఒక ఇల్లు ఏమున్నాయో లాక్ చేసినవి దాన్ని పగలకొట్టి ఐరన్ రాడ్తో లోపల వెళ్ళేసి అక్కడ థెఫ్ట్ చేసుకుంటున్నాడు. మన కోస్గి కేసులో 10 లక్షల వరకు అతను తీసుకెళ్లడం జరిగింది. అది నమోదు చేసినాక మనం దాని మీద వర్కౌట్ చేసాము. ఇప్పుడు అతనితో మనం 6,88,500 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. ఇతని మీదే ఉన్న బెయిల్ అన్నీ కూడా క్యాన్సిలేషన్ చేపిస్తాము. అలాగే గుడ్ బెయిల్ బాండ్ కూడా మనం రాపిస్తాం, 3 years వరకు గుడ్ బిహేవియర్ అండర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. అలాగే పీడీ యాక్ట్ సాధ్యత కూడా చూసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తాము. అండ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏదంటే వాళ్ళు ఎస్పెషలీ గ్రామ పంచాయత్ లెవెల్లో కెమెరాస్ని ఎవ్రీ ఎంట్రీ ఎగ్జిట్కు చేయించుకుంటే ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కెమెరా వాళ్ళ ఇంటి దగ్గర కుదిరితే, లేదంటే అట్లీస్ట్ గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్కి పెట్టించాలనేది, అది కూడా రాబోయే రోజుల్లో వీఆర్ టేకింగ్ అప్. దెన్ ఈ ఎంటైర్ ఆపరేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ తీసి దాని మీద వర్కౌట్ చేసిన లోకల్
అక్కడ సిఐ కోస్గి ఏ సైదులు, అలాగే పురుషోత్తం ఎస్ఐ కోస్గి, దెన్ సిసిఎస్ టీం నుంచి కూడా విజయ్ భాస్కర్ అండ్ సిసిఎస్ పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్స్ అందరూ వాళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.